ఇండియా కూటమి డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఉంటాయని చర్చ జరిగినప్పుడు ఖర్గే తన అభిప్రాయాన్ని చెప్పారని వివరించారు. ప్రోరేటా ప్రకారం డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు ఎంపీ చామల. కావాలని బీజేపీ వాళ్ళు ఈ యొక్క ఇండియా కూటమిలో ఉన్నటువంటి నాయకత్వము మహిళా రిజర్వేషన్ కి ఎగెనెస్ట్ అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారు కూడా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలలో లాస్ట్ 2 days ముందు ఏదైతే ఈ యొక్క లీక్ అయిందో న్యూస్, ఏది ఇట్లా 16th, 17th, 18th పార్లమెంట్ ఎక్స్టెన్షన్ సమావేశాలు పెట్టి ఈ యొక్క బిల్లుల గురించి చర్చ జరుగుద్దని తెలిసినప్పుడే రాజ్యసభ ఫ్లోర్ మీద క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ 3 రోజులు పెట్టకండి, ఎందుకంటే వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఇంకా 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుంది. 29వ తారీఖు తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆ తర్వాత సెషన్ ని తీసుకోండి. అప్పుడు మెంబర్స్ అందరితోటి అన్ని పొలిటికల్ పార్టీస్ డిస్కషన్ చేసి ఒక లెంతీ ఎక్సర్సైజ్ ఇది. ఎట్ ద సేమ్ టైం దీనికి ఒక 3-4 days అవసరమైతే చర్చ పెట్టుకోవడం మంచిదే. కాకపోతే ఏంటంటే అన్ని పొలిటికల్ పార్టీస్ ని ఈ యొక్క చర్చలో భాగస్వాములను చేయాలి, వాళ్ళ ఆలోచన తీసుకోవాలని. ముఖ్యంగా ఈ రోజు 2026లో జరుగుతున్నటువంటి జనగణన 2027కు కంప్లీట్ అవుతుంది. పోయినసారి 2023లో కూడా మహిళా బిల్లు పెట్టడం జరిగింది. 106th అమెండ్మెంట్ బిల్లు పెట్టినప్పుడు అన్ని పొలిటికల్ పార్టీస్ యాక్సెప్ట్ చేసినాయి 33% మహిళా రిజర్వేషన్ ఎక్స్టెన్షన్ కి. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు అదే బిల్ని, ఎందుకంటే 2023లో పాస్ అయిన బిల్లులో ఇదే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడు 26 సెన్సస్ తర్వాత ఈ 33% రిజర్వేషన్ తీసుకుంటామని అందులో పొందుపరిచిర్రు. ఇప్పుడు కావాలంటే మీరు 33% 543 మెంబర్స్ లోనే 33% ని మీరు ఇంక్లూడ్ చేసే విధంగా ముందుకు పోతే మాకు అభ్యంతరం లేదు. కానీ కేవలం సీట్లు పెంచాలి అని 50% ఏదైతే ప్రోరేటా ప్రకారం పంచాలన్న ఆలోచనతో మీరు ముందుకు పోతుర్రో దానివల్ల దక్షిణ భారత రాష్ట్రాలలో అన్యాయం జరుగుతుంది.